ఫ్రెండ్స్, మీ అందరికీ జై భీములండి. ఇటీవల మన భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రాకేష్ కిషోర్ అనే ఒక న్యాయవాది మన గౌరవనీయులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులైన జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై బూటుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇది చాలా ఖండించదగిన విషయం. అది ఉన్మాదభరితమైనది, ఉగ్రవాదభరితమైనది. అంత న్యాయ అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మన భారతదేశంలో సనాతన ధర్మంతో మరి ఉగ్రవాదులుగా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదుల లెక్క, ఉన్మాదుల లెక్క ఊగిపోతున్నారు. భారతదేశంలో మరి సనాతన ధర్మం అంటే ఏంటిదో మరి దానికి లిఖితపూర్వమైన సమాధానాలు ఈ ఉన్మాదులు చెప్పలేకపోతున్నారు. కేవలం వారి యొక్క ఉన్మాద చర్యలకు ఉన్మాద చర్యలతోనే, వాళ్ళ ఆలోచనలతోనే అదొక ధర్మంగా దాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఈ భారతదేశంలో సనాతన ధర్మం అనేది మరి ఎక్కడుంది, ఏ గ్రంథంలో ఉంది, ఏ ప్రజలను సమానత్వంగా చూసింది, ఏ ప్రజలను ధర్మం వైపు నడిపించిందో ఆ యొక్క ఉన్మాదులు చెప్పలేకపోవడం వలనే దాన్ని ఏదో కాపాడుకుంటామనే ఉన్మాదంలో ఇలాంటి క్రియలకు పాల్పడుతున్నారు. దీన్ని అందరం మనం ఖండించవలసింది. అతనిపై దేశద్రోహం కేసు పెట్టాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. అంతేకాకుండా ఇలాంటి జరగకుండా మన దేశంలో ఎక్కడైతే మరి సనాతన ధర్మం అని ఎవరైతే అంటారో ఆ ధర్మం ఏంటిదో అనేది వాళ్ళను చూపించకపోతే వారిని ఉగ్రవాదులుగానే పరిగణించాలి. ఉగ్రవాద చట్టాల ప్రకారమే వారిని అరెస్ట్ చేయాలి. ఇక్కడ సనాతన ధర్మం అంటే మరి ఏ గ్రంథంలో ఏమని ఉన్నది? మరి కుల వివక్ష తీసుకొచ్చిందేనా, లేకుంటే లింగ వివక్ష తీసుకొచ్చిందా, లేకుంటే అంటరానితనం తీసుకొచ్చిందా? భారతదేశాన్ని ముక్కలుగా చేసి మరి విజ్ఞానంలో ఉండకుండా అనైక్యతలో ఉంచి విదేశీయుల దండయాత్రలకు గురి చేసి మరి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోసుకునే విధంగా చేసిన అచైతన్యంలో ఉంచిన చీకట మరి ఏది? ఈ సనాతన ధర్మం అనేది ఎక్కడ? స్త్రీలను చదువుకోకుండా చేసిందేనా? మరి ఎలాంటి ధర్మం సనాతన ధర్మం అంటే అదేమిటో వాళ్ళు వివరించకుండా, ప్రజల వద్దకు చెప్పకుండా అక్కడక్కడ కొంతమంది ఉన్మాదభరితంగా మరి ఆలోచిస్తూ సనాతన ధర్మం వర్ధిల్లాలి అని మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం అనేది ఈ భారతదేశంలో లేనే లేదు. ఉన్నదంతా మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రం ప్రజలందరినీ మరి ఎన్ని వేల సంవత్సరాలుగా చీకట్లో ఉంచి మెజారిటీ ప్రజలను దోసుకోవడానికి కులాలతో, వివక్షలతో, అణిచివేతలతో, తారతమ్యాలతో ఈ సమాజాన్ని అంధకారంలో ఉంచి వేల సంవత్సరాలు దోపిడీ చేసిన అదొక దోపిడీ, అధర్మము. అంతే తప్ప కానీ సనాతన ధర్మం అనేది మరి దానికోసం పాటుపడే ఆలోచనలు మరి అది ధర్మం అయితే ఈ ఉగ్రవాద ఉన్మాద చర్యలు ఏమిటి? వీటన్నిటిని మన దేశవ్యాప్తంగా అందరము ఖండించాలి. మన భారతదేశానికి సంబంధించిన ధర్మం కంటే, రాజ్యాంగం కంటే ఇప్పుడున్న ఏ ధర్మాలు కూడా అవి ఉన్నతమైన కాదు. భారత రాజ్యాంగానికి మించిన ధర్మాలు మరి ఎక్కడ కూడా లేవు. అది అన్ని మతాలను గౌరవించే విధంగా, అన్ని మతస్థులకు మరి స్వేచ్ఛనిచ్చే విధంగా, హక్కులను కాపాడే విధంగా భారతదేశ రాజ్యాంగం ఉన్నది. కాబట్టి దానికి మించిన ధర్మం అనేది మరి ఇక్కడ దేశంలో లేదు, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కాబట్టి మన భారత రాజ్యాంగమే నిజమైన ధర్మం. దానిపై దాడి చేసిన ఉన్మాదులను మరి అతనిపై క్రిమినల్ చట్టాల ప్రకారం చర్య తీసుకోవాలి, దేశద్రోహం కేసు పెట్టాలి. మరి అంతేకాకుండా ఇలాంటి జరగకుండా ఎవరైతే ఈ సనాతన ధర్మం అని ఎవరైతే మాట్లాడుతున్నారో ప్రజలకు నిజమైన ఆ ధర్మం అంటే ఏమిటిదో వివరించకుండా, మరి దాన్ని బయలుపరచకుండా సనాతన ధర్మం అనే ఉన్మాదులుగా, ఉగ్రవాదులుగా మరి ఊగిపోతున్నారో, దాడులు చేస్తున్నారో, మరి నైతికతను బోధించే నాయకులపై, ప్రజలపై మరి దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారో అలాంటి వారందరినీ ఉగ్రవాద చట్టాల ప్రకారమే అరెస్ట్ చేసి మన దేశ చట్టాల ప్రకారము మరి శిక్షించాలని కోరుతున్నాను.